నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ మంత్రి టీజీ భరత్ అయితే ఒక సెన్సేషనల్ క్లెయిమ్ చేశారు. అంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మేమేం చేస్తున్నాం, మంత్రులు పర్టికులర్గా ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇలాంటి ఒక నిఘా అయితే పెడుతున్నప్పటికీ అది కార్యకర్తలను కాపాడుకోవటంలో ఆ నిఘా లేదు. కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది. టీడీపీ కార్యకర్తల మీద ఒక హత్యని ఆయన ఉటంకిస్తూ కర్నూలులో జరిగిన ఒక హత్య, ఇంతియాజ్ అనే ఒక 37 ఏళ్ల టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. సో ఇదంతా దీని వెనకాల ఒక రాజకీయ కుట్రుంది, వైసీపీ టార్గెట్ చేసి అతన్ని చంపేస్తుంది అని ఆయన క్లెయిమ్ చేశారు. అదే అంటే ఇక్కడ పోలీసుల ఇంటిగ్రిటీ గురించి ఆయన మాట్లాడటం అంటే అది నిజానికి ఇంటర్నల్ గొడవ ఏమైనా ఉందా అన్న పద్ధతిలో పెడుతుంది. యాక్చువల్గా ఆ మాట అనాల్సింది వాళ్ళు, ఈయన వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది అన్న టోన్లోకి తీసుకొచ్చాడు. నిజానికి పోలీసు వారి ఇంట్రాగేషను, వాళ్ళ పరిశోధనలో తెలిసిన అంశాలు ఏమిటి, వాళ్ళు ప్రకటించింది ఏదో ఆర్థిక పరమైనటువంటి గొడవ ఏదో ఉంది, అక్కడ ఒక మసీదు, అక్కడ ఒక దర్గాకి సంబంధించి ఒక వివాదం ఏదో ఉంది, ఆ సందర్భంగా ఏదో డబ్బులు కూడా లింక్ అయి ఉన్నాయి దానిలో. ఈయనకి రావాల్సినటువంటి డబ్బులు ఏవో రాకపోవడం, ఈయన ప్రెజర్ పెట్టడం, దానికి సంబంధించి వాళ్ళు ఇతని మీద దాడి చేయటం అలా జరిగింది అనేది, రాళ్లతో దాడి చేశారు అనేది బయటకు వచ్చిన వార్త. అయితే ఈ ఆర్థిక పరమైనటువంటి వివాదం అంటే ఒకప్పుడు స్నేహంగా ఉండి తర్వాత ఈ ఆర్థిక వ్యవహారాల వలన శత్రువులుగా మారిపోయిన బ్యాచ్ అయి ఉండొచ్చు. అది రాజకీయ అతీతమైనటువంటి గొడవ కావచ్చు. కనుక ఆ రాజకీయ అతీతమైనటువంటి గొడవని పొలిటికల్ స్పేస్లోకి పట్టుకొచ్చి ఆయన తెలుగుదేశం కార్యకర్త కాబట్టి నిజానికి అతను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడనేది వార్త. లాస్ట్ ఎలక్షన్లో 24 ఎన్నికల్లో అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత తన భద్రత కోసమే తెలుగుదేశం పార్టీలో చేరాడు. కాబట్టి తను ఆల్రెడీ కొన్ని డిస్ప్యూట్స్, వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయి అతనికి ముందే, ఏది భరత్తో కనెక్ట్ కావడానికంటే ముందే. అయితే భరత్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త చనిపోయాడు, హత్య అది. ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్గా దాన్ని 2 పనులు చేయాలి అని అనుకున్నాడు. అందులో మొదటి పని, ఇది అవతల పార్టీ పనే, ఇది రాజకీయ హత్య, ఇది వ్యక్తిగత తగాదాలు కాదు, దీని వెనకాల పొలిటికల్ ఇది ఉంది అనేది ఒక మాట అనాలి అనుకున్నాడు, అనేసాడు. అయిపోయింది ఆ స్టోరీ. అక్కడతో ఆగలేదు ఆయన, ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళని కంట్రోల్ చేయటంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. ఎవరిని కంట్రోల్ చేయటంలో? వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అంటే ఇక్కడ టోటల్గా సీన్ మార్చేశాడు ఈయన. అదేమో నగదు తగాదా, దర్గా తగాదా అని వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమో అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాన్స్పిరసీ చేసి చంపారు అని ఈయన చెప్తున్నాడు. ఈ 2 నేరేటివ్స్ ఏది నిజం అనేది కదా పరిశోధించాల్సిన అంశం. ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఈ రాళ్ల దాడి జరగడానికి ముందే సోషల్ మీడియాలో అతనికి నివాళులు అర్పిస్తూ పోస్టులు వచ్చాయి అనేది ఆధారంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట్లాడుతూ అతన్ని వాంటెడ్గా చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇలా ఎలా నడుపుతారు అంటే, ఇదేదో ఒక ఏదైనా జరగగానే ముందు అవతల పార్టీ మీద దాడి చేసేయటమేనా? అసలు ఏం జరిగింది ఏమిటి అనేది ముందు మీరు కొంత సమాచారం తీసుకోవాలి కదా. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు చాలా విషయాల్లో. ఏది ఇప్పుడు మన రాజమండ్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ లోకల్ రాజమండ్రికి చెందినటువంటి జక్కంపూడి కుమారుడు రామ్మోహన్ రావు గారు అబ్బాయి వీళ్ళు ఏం మారుతున్నారు, ఆ మాల్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు పొలిటికల్గా అనేది ఆయన మాట్లాడేశాడు. అంటే ప్రతి దానిలోనూ ఒక రాజకీయ అంశాన్ని వెతికి మైలేజీ తీసుకునేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఈ మర్డర్ వ్యక్తిగతమైనటువంటి మర్డర్ అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అది పొలిటికల్ కాదు, అది విడిగా జరిగిన గొడవ అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ వైసీపీ తీర్థం ఇచ్చేస్తున్నాడు ఈయన.
ఎవరు భరత్. అది తప్పు ఖచ్చితంగా. అంటే వాళ్ళ పోలీసుల ఇంటిగ్రిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ మీదకి ఉసుగొలుపుతున్నాడు. వైసీపీ మీదకి పోలీసుల్ని ఉసుగొల్పటంగా చూడాలి దాన్ని. ఓకే, మీరు మీరు వాళ్ళని నిరంతరం నిఘాలో పెట్టండి, వాళ్ళ కదలికల మీద మానిటర్ చేయండి, వాళ్ళని ఏదో ఒక కేసుల్లో లోపలేస్తూ ఉండండి అని చెప్పడమే కదా ఒక రకంగా. నిఘా వేయటం ఏమిటి? అసలు ఈ నిఘా అనేటువంటి ప్రోగ్రామ్ ఏమిటి? డెమోక్రసీలో బతుకుతున్నాం మనం. నిఘా వేసి వాళ్ళ కదలికల మీద కన్నేసి ఏదైనా జరుగుతుందంటే జనరల్గా ఒక స్మెల్ ఉంటుంది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికి తెలియదు. కొన్ని పర్టికులర్గా ఈ హత్యలు ఇలాంటివి జరిగేటప్పుడు ఎవరికి స్మెల్ ఉండదు. అంత పద్ధతిగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దానికి ఒక పునాది ఉంటుంది. ఆ పునాది మీద నుంచి వాడు ప్లాన్ చేసి పద్ధతిగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అదే జరిగింది అక్కడ. ఓకే, కాబట్టి దాన్ని అనవసరంగా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. పైగా అలా చేయకపోతే అధిష్టానం తనని చేతకాని వాడు అనుకుంటుందేమో అనే భయం కూడా ఉండొచ్చు ఆయనకి. అంటే మా మీద నిఘా పెడుతున్నారు, మా మీద ఉన్న నిఘా నేరస్తుల మీద ఎందుకు లేదు అంటే పర్టికులర్గా ఒక మంత్రి ఈ రకమైన, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మేము ఏం చేస్తున్నాము ఏమిటి అనేది గమనిస్తున్నారుగా మీరు. అంటే గమనించడం అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు వాళ్ళ అధినేత కూడా ఒక అనుమానపు చూపులతోనే చూస్తున్నాడు అనే అర్థమే వస్తుందేమో. అధిష్టానం దృష్టిలో డౌట్లు ఉంటాయండి. అది కూడా ఆయన ప్రస్తావనలో ఉండుండొచ్చు అంతర్లీనంగా. ఓకే, ఆయన పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ అన్న డైలాగ్ ఏంటి ఆయన అంటే, నిఘా మా అందరినీ నిఘాలో దీనిలో ఉంచుతున్నారు. మరి సోషల్ మీడియాలో వాళ్ళు రిప్పులు పెట్టినప్పుడు మీరు ముందే దాన్ని చూసి అలర్ట్ అయిపోయి ఇతన్ని అలర్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలా అన్నాడు. ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చేవి. ఎవరు చెప్పుంటారు? అతనితో తిరిగేవాళ్ళు చెప్పుంటారు. ఆ ఇంతియాజ్తో తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అతనికి డెఫినెట్గా కొంత గ్యాంగ్ ఉంది. వాళ్ళు చెప్పుంటారు, నిన్న సోషల్ మీడియాలో పెట్టారు నా కొడుకులు, ఇప్పుడు చేసేసారు అన్న తర్వాత దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. అంతే తప్ప ఇది టోటల్గా వైఎస్ఆర్సీపీకి చుట్టే ప్రయత్నం. చుట్టేసి పోలీసుల్ని వారి మీదకు ఉసిగొలిపి తద్వారా పొలిటికల్ మైలేజ్ తీసుకోవటానికి ఈ సంఘటనని అద్భుతంగా వాడుకున్నాను అని ఆయన అనుకోవాలి బాబు గారు. అక్కడ ప్రోగ్రెస్ రిపోర్టు తన ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు పడాలి. ఈ తాపత్రయమే తప్ప ఎందుకు జరిగింది, అసలు అక్కడ దర్గా గొడవ ఏమిటి, ఆ దర్గా గొడవలో ఇతని పాత్ర ఏమిటి, ఇతను పాజిటివా నెగిటివా, ఇతని సొంత ప్రయోజనాల కోసం జరిగిందా, ఇతను ఎవరినైనా హెరాస్ చేస్తే ఇతన్ని ఎలిమినేట్ చేస్తే తప్ప కుదరని కార్నర్లోకి వెళ్ళిపోయారు అవతల వాళ్ళు. ఇవన్నీ చూడాలి కదా ఒక పొలిటికల్ లీడర్గా, నువ్వు బాధ్యత కలిగిన మంత్రిగా. ఇవన్నీ వదిలిపడేసి జస్ట్ దాన్ని ఏమంటారంటే ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళినట్టుగా అన్నట్టు వీళ్ళు ఎక్కడా కూడా సబ్జెక్టులోకి వెళ్లకుండా పైన గబగబా 2 ప్రకటనలు చేసేస్తున్నారు. చేసేసి పని అయిపోయిందని చేతులు దుడుచుకోవడం, వెళ్ళిపోవడం. ఇదే ప్రతి చోట కనిపిస్తుంది. ప్రతి వ్యవహారంలోనూ ఇలాగే మాట్లాడితే ఎలా కుదురుతుంది? నెమ్మదిగా జనాలు ఇతను ఏమిటి అనేది ఆ లోకల్ పీపుల్కి ఒక జడ్జిమెంట్ ఉంటుందిగా మరణం మీద. ఆ ఇంతియాజ్ అనేవాడు ఎందుకు చచ్చిపోయాడు అనేది ఈయన ప్రపంచానికి ఏది చెప్పినా ఆ నియోజకవర్గంలో జనాలకు తెలుసుగా. అంటే ఇంతియాజ్ మరణం పట్ల వీళ్ళు రెస్పాండ్ అయిన తీరు అదే రకమైన ఒక రెస్పాన్స్ అయితే ఇప్పుడు డాక్టర్ ప్రియాంకని హత్య వెనకాల ఉన్న కారణాల గురించి ఎవరైతే మాట్లాడలేదు, దాని మీద స్పందన లేదు కనీసం. అవును, అంటే స్పందన అంటే మొదట ఇమ్మీడియట్గా వీళ్ళు పెద్ద ఆ లోకల్ పోలీసులు హడావిడి చేశారు. హడావిడి కూడా కాదు, నిజానికి వాళ్ళు పారిపోయిన తర్వాత ఎంఐని హాస్పిటల్కి మూవ్ చేశారు. అక్కడి నుంచి కుదరదంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఈ పనులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా అది డిపార్ట్మెంటల్గానే జరిగింది.
పొలిటికల్ ప్రకటనలు ఏవి రాలే. తర్వాత ఎమ్మెల్యే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి స్లోగా మాట్లాడటం మొదలుపెట్టారు. అది సీఎం గారు రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా పోలీసు వారే చెప్పారు. సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు అని. డిప్యూటీ సీఎం గారు కూడా ఇక స్పందించక తప్పదనుకుని వారు కూడా స్పందించారు. మొత్తానికి వారిద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు విచారిస్తున్నారు. మర్డర్ కేసు అయితే పెట్టారు. సార్, సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇట్లాంటి గంజాయి బ్యాచ్లు కానీ మద్యం సేవించి ఈ రకంగా ప్రవర్తించే ఒక జూనియర్ డాక్టర్ హత్యకు కారణమైన వ్యక్తులు, దీని పట్ల ప్రభుత్వం ఒక ప్రకటన లేదంటే ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ని పిలిపించుకుని మాట్లాడటమో లేకపోతే వెళ్ళి ఓదార్చటమో జరగాలి ప్రభుత్వం వైపు నుంచి. ఒక కన్సర్న్ మినిస్టర్, హోంమంత్రి గారు వెళ్ళి కలిసి మాట్లాడి వివరాలు కనుక్కుని అక్కడే ఒక ప్రకటన చేసి ఉండాలి. అది జరగల. ఇప్పుడు అనిత గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటనలో ఏదో ఒక షాపు ధ్వంసం చేశారని, హిందూ దేవుళ్ళ పటాలు ధ్వంసం చేశారని ఆవిడ బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద సంఘటన అంటారా? ఇప్పుడు డాక్టర్ ప్రియాంక హత్య కన్నా కూడా అక్కడ పొలిటికల్ మైలేజ్ చూసింది ఆవిడ. ఇక్కడ దీనిలో అడ్వాంటేజ్ తీసుకోవడం కన్నా ఏదన్నా ఉందేమో అనే ప్రయత్నమే. అంటే ఒకవేళ అమ్మాయి అసలు ఏం జరిగింది అనేది అది తీసుకోకుండా ఉంది కదా, ఏదో ట్రీట్మెంట్ జరుగుతోంది కదా అన్న ధోరణిలో వ్యవహరించారు వీళ్ళు. అలా కాకుండా ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రతినిధి వెళ్ళాలి కదా, ఎవరో ఒకళ్ళు. ఆవిడ కాకపోతే మరొకరు, ఎవరో ఒక క్యాబినెట్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేసి, బాబు మేమున్నాం మీ వెనకాల అని చెప్పి మాట్లాడాలి కదా. అది జరగల. అది లోపమే. అది ప్రభుత్వం వైపు నుంచి జరిగిన లోపం. పైగా ఆ ఫాదర్ వెళ్ళి రాజమండ్రి వెళ్ళి ఆయన్ని కలిసి, అక్కడ పోలీసు అధికారుల్ని కలిసి ఏం జరుగుతోంది అని తెలుసుకునే అవసరం ఏముంది అసలు? ఆయన వచ్చారు, కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతున్నాయని అడిగారు, మేము ఆయనకు సమగ్రంగా అర్థం చేయించాం అని ఆ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఎస్పీ గారు. అదేమిటి గొడవ అసలు? మీరు ముందే చేయాలి కదా ఇవన్నీ. మీ మంత్రి గారు వెళ్ళి, అమ్మ మేము లీగల్గా అన్నీ చేస్తున్నాం, దోషులు ఎక్కడికి పారిపోరు, మేము పట్టుకుంటున్నాం వాళ్ళని, మీరు ఆందోళన పడద్దు, ఎవడు ఎంతటి వాడైనా మేము క్షమించం, ఉపేక్షించం, ఈ లెవెల్ స్టేట్మెంట్లు రావాలి కదా. లేవు. నెమ్మదిగా ఇక నోరు విప్పకపోతే బాగోదేమో అన్నట్టుగా స్పందించినట్టు కనిపించింది. అది ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా అలాగే స్పందించారు. ఆయన్ని కూడా కంట్రోల్ చేశారు. ఆ ఫాదర్కి కూడా కొంత జరిగింది, ఏదో జరిగిపోయింది, దీన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, మీరు అటు సాయికృష్ణ తల్లిని కనుక ఇనీషియల్గా మేనేజ్ చేసినట్టుగా అలాగే ఇప్పుడు ఆవిడ కూడా బయటకు, అప్పటికి ఆవిడని అపీస్ చేశారు, కానీ ఒక 10 రోజుల తర్వాత ఆవిడ కూడా బయటకు వచ్చి మళ్ళీ అసంతృప్తి తెలియపరచడం జరుగుతోంది. బట్ ఇప్పుడు దాన్ని వార్తగా తీసుకునే మీడియా సంస్థలు లేవు. అంటే ఆవిడ మొన్న ఆ విషయం చెప్పారు కదండి, సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి జరిగి తీరితే బాగుంటుందనే ఫీల్ అవుతున్నాను నేను అన్నారు. అంటే వద్దేమో అని లాయర్ గారు కోర్టులో చెప్పిన దాన్ని ఈవిడ కాంట్రడక్ట్ చేసింది. కాంట్రడక్ట్ చేసిందంటే ఈవిడికి ఏదో వాళ్ళు ఇచ్చిన హామీలేవో అమలు జరగలేదు, అందుకని తన డిసెంట్ తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని ఆవిడ అనుకుంటున్నారు అనేది అర్థమైంది. అలాంటి ఏరియాల్లో కొంత దృష్టి పెట్టి పనిచేయాలి వీళ్ళు. అక్కడ వదిలేస్తే కష్టం, రంగంలో దిగాలి. ఆ విమర్శ ఉంది. ఓకే, అంటే అటు సాయికృష్ణ వివాదం కానీ, ఇటు డాక్టర్ ప్రియాంక ఉదంతం కానీ, ఈ రెండు కూడా కొంత సివిల్ సొసైటీని కొంత టెర్రరైజ్ చేసినాయి. డెఫినెట్గా చేశాయి. సో కానీ ఈ రెండు సంఘటనల మీద హోంమంత్రి గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ప్రజలకి కొంత ధైర్యం చెప్పటం, దీని మీద చర్యలు తీసుకుంటున్నాము గట్టిగా అనేది, ఇది తన శాఖ వ్యవహారంగా అనుకోవట్లేదు. అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన గొడవ అయినప్పుడు మాట్లాడాల్సింది వారే మాట్లాడాలి కదా. గాలికి వదిలేసి అది ఇంకెవరో మాట్లాడతారులే, సీఎం గారు చూసుకుంటాడు, లేకపోతే డిప్యూటీ సీఎం గారు మాట్లాడతాడు,
మనమేదో మాట్లాడి ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేటప్పుడు మాత్రం బయటకు వస్తున్నారు. అగ్రెసివ్గా మాట్లాడేస్తే ఒక 20 నిమిషాలు తిట్టానండి అంటే అదొక ప్రోగ్రెస్ రిపోర్ట్. ఓకే. ఈ విషయంలో మళ్ళీ ఏదైనా మాట తూలితే ప్రమాదం అవుతుందేమో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని భయం. అంటే కీలకమైన అంశాలు హోంమంత్రి మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాల జోలికి ఆవిడ వెళ్ళదు. కానీ జగన్ని తిట్టడం దాన్ని సాధారణ వ్యవహారం కింద చూసి అక్కడ ఆవిడ ప్రజ్ఞా పాఠవాలన్నీ ప్రదర్శించి తిట్టేసి, సార్ నేను నిన్న గంట సేపు తిట్టాను సార్ జగన్ని, ఓకే రాసుకుంటున్నాను నేను, ఇలా తయారైంది పరిస్థితి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కర్నూలు ఇన్సిడెంట్లో కూడా నేను దీన్ని వైఎస్ఆర్సీపీకి చుట్టేశాను సార్, చుట్టేసి దాదాపు 1.5 గంటన్నర తిట్టాను సార్, ఓకే రికార్డెడ్ అంటే హ్యాపీ. ఓకే. ఇలా తయారయ్యారు వీళ్ళందరూ. అందులో భాగమే ఆ ఇంతియాజ్ మర్డర్ గొడవ అయినా, ఆ ప్రియాంక హత్య గొడవ అయినా. కాకపోతే కొంత బెటర్ ఏంటంటే మొత్తానికి వాళ్ళ మీద హత్యానేరం కింద కేసు అయితే బుక్ చేశారు. ఇంకా మరొక అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద అయితే అది రుద్దలేదు. ఆ ప్రియాంక వివాదం కానీ సాయికృష్ణ వివాదం కానీ అది కొంత అంటే అనుకుని ఉండొచ్చు. ఆ ఇద్దరిలో ఒక అతను ఫాదర్ పాస్టర్, సో దాన్ని లీడ్ తీసుకుని చేసి ఉండొచ్చు. దీన్ని ఏదైనా జగన్కి చుట్టడానికి అవకాశం ఉందేమో చూడండి అనే మాట వస్తే వచ్చి ఉండొచ్చు. లేదు అలాంటివి ఏం లేవులేండి, మనం బూమరాంగ్ అవుతుందని ఎవరో జ్ఞానులు చెప్పుంటారు. కానీ నేను అక్కడ సోర్సెస్ నుంచి విన్నది ఏంటంటే చంపిన 2 నిందితులు కూడా వాళ్ళు జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని విన్నాను సార్. అదే అది ఉండొచ్చు. అంటే ఒక అతనైతే పాస్టర్ కొడుకు, రెండో అతను ఏదో ఇంకొక వ్యవహారంలో ఉన్నారు వాళ్ళు. ఇతను ఈ పాస్టర్ కొడుకు అనేవాడు బహుశా వాళ్ళ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు. ఆ మెయిన్ ఎవరైతే ఉన్నాడో అతనితో అసోసియేట్ అయ్యి ఉన్నాడు ఇతను. అంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అగ్రకులపు గ్యాంగ్ వాళ్ళ కులం ఏమిటి అనేది కూడా గమనించాలి. అగ్రకులపు గ్యాంగ్తో వీళ్ళు కూడా అసోసియేట్ అవుతారు. అసోసియేట్ అయ్యి వీళ్ళని వాళ్ళే హక్కును చేర్చుకుంటారు కాసేపు ఇలాంటి చిన్న చిత్తగా పనులు చేయటానికి. కానీ వాళ్ళిద్దరు కూడా కులానికి సంబంధించిన వ్యక్తులేనంట సార్, కన్వర్ట్ అయిన వ్యక్తేనంట. అదే కాబట్టి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అంటే ఏదైనా కావచ్చు. కాబట్టి అది ఆ క్రిస్టియన్ ఎండ్ ఏదైనా తీసుకుని చుడతారేమో అని అనుకున్నాను నేను. ఓకే. చూడలేదు. వాళ్ళు కూటమికి దగ్గర మనుషులు అయి ఉండొచ్చు, ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, ఓ డైలాగ్ చెప్దామనే ప్రయత్నం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ మేరకు వైసీపీ నుంచి అంటే మాల్ వాళ్ళ మీదకి ఎక్కువ వెళ్ళారు వీళ్ళు. మాల్ మేనేజ్మెంట్ మీదకి ఎక్కువ దాడి జరిగింది. నిజానికి అక్కడ కాదు జరిగింది, బయటే. కనుక ఏదైనా సరే ప్రతి ఒక్కరూ ఇష్యూ లోతుల్లోకి వెళ్ళటం కన్నా కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇబ్బంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.